సో చాలా మందికి కూడా యూనివర్సిటీకి కాలేజ్కి డిఫరెన్స్ తెలీదు. అవును, అది ఏది చూస్ చేసుకోవాలి, రెండు ఒకటే కదా నేర్పిస్తారు అనుకుంటారు, కానీ అసలు రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? కాలేజెస్ కి ప్రాపర్ సిలబస్ యూనివర్సిటీ అండర్ లో ఉంటుందండి. ఒక సమ్ ఎక్స్ కాలేజ్ ఉంది, అది ఓయూ కానీ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ అండర్ లో ఉంటుంది. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఏదైతే సిలబస్ కరికులం ఇస్తారో అదే ఫాలో కావాలి. వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ అవంతా కూడా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఇప్పుడు ఎన్ఈపి 2020 ప్రకారం చాలా చేంజెస్ వచ్చేసినాయి అనమాట. ఈ జనరేషన్ కి అంటే 2029లో 2030లో ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్ ఉంది అది ఇప్పుడు టీచ్ చేస్తారు వాళ్ళు. సిలబస్ కరికులం అప్డేటెడ్ కరికులం ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అప్డేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో యూనివర్సిటీలో ఏంటంటే మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఒక క్యాంపస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. బీబీఏ, బీసీఏ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సైకాలజీ, ఇట్లా 100 కోర్సులు ఉంటాయి యూనివర్సిటీస్ లో. నార్మల్ కాలేజ్లో వచ్చి ఓన్లీ ఇంజనీరింగ్ అయినా ఉంటుంది, దాంట్లో ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇంతవరకే ఉంటాయి. అండ్ పీజీ పెద్దగా ఎవరు కూడా మన దగ్గర కేర్ చేయరు. సో బెటర్ చూజ్ యూనివర్సిటీ కూడా అంటే అది పెట్టింది ఎవరు, అది ఎప్పటి నుంచి ఉంది, దానికి ఏమి అక్రిడేషన్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలి. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, నార్మల్ చిన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా కొంచెం పెద్ద యూనివర్సిటీ అయితే బాగుంటుంది. అదే ఉన్న లొకేషన్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటీస్, ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉన్నాయా లేదా, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ గా మీరు అన్నట్టు యూనివర్సిటీకి ఆర్ కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ అకాడమిక్ లెర్నింగ్ లో అండ్ ఇండస్ట్రీ నీడ్స్ కి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇది యూనివర్సిటీస్ ఎక్కువ ఫిల్ చేస్తాయండి మిగతా కాలేజ్ కంటే కూడా. ఇదండి.